హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ది వీక్ కదండి. ఓకే, మార్కెట్ 45 పాయింట్స్ దిగువన క్లోజ్ అయింది, అంటే కొంచెం వీక్గా క్లోజ్ అయింది. మరి మధ్యలో సండే సాటర్డే 2 రోజులు ఉన్నాయి కదా. 2 రోజుల తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు యూరోపియన్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి. అయితే అమెరికన్ మార్కెట్స్ డౌ జోన్స్ అయితే కొంచెం వీక్గానే నడుస్తున్నది. నాస్డాక్ పాజిటివ్గా నడుస్తున్నది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈరోజు అమెరికన్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, మండే అమెరికన్ మార్కెట్, ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉంటాయి అనే వాటి మీద బేస్ అయ్యి మళ్ళీ మండే మార్కెట్ ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో ఎనీ డెవలప్మెంట్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందుకని మండే ఎలా ఉంటుందనేది మనం ఫ్రైడే ఎప్పుడు డిసైడ్ చేయలేం. ఎందుకంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ 2 days. 2 days అండ్ 2 hours చాలు కదా. బట్ మార్కెట్ అయితే సజావుగా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది. అంటే వీక్నెస్ మాత్రం కనిపించడం లేదు. మండే కూడా కరెక్షన్ వస్తే అప్పుడు ఆలోచించాలి. మండే కూడా కరెక్షన్ వస్తే అంటే 10,650 660 ఆ రేంజ్కి వస్తే 600 రేంజ్లో 600 లెవెల్లో ట్రేడ్ అవుతుంటే అప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 760 780 రేంజ్లో ఉంది కదా. ఆ తర్వాత 600 అంటే నెక్స్ట్ అక్కడి నుంచి కొంచెం కరెక్షన్ రావచ్చు. లేకపోతే మళ్ళీ ఇక్కడి నుంచి మెల్లిగా శాతం తీర్చుకుని ఇప్పుడు అయితే అటు లేకపోతే ఇటు, అటు వెళుతుందా ఇటు వస్తుంది అనేది మాత్రం చెప్పలేము. అది గెస్ చేయటమే కదా. ఒకవేళ చెప్పినా తగ్గుతుంది 10,500కి వస్తుందని చెప్పడం గెస్సింగే. 10,850కి వెళ్ళి 900 టచ్ అవుతుంది అనేది కూడా గెస్ చేయటమే. ఆ గెస్ చేయటం కంటే బెటర్ టు అవాయిడ్ గెస్సింగ్, పర్టికులర్లీ ఫ్రైడే రోజున గెస్ చేయటం అనేది అసలు అవసరం లేదు. బట్ చూద్దాం ఎలా ఉంటుందో మార్కెట్, మనకు తెలీదు. అయితే ఈరోజు టాపిక్ మెయిన్ ఇష్యూ ఏంటంటే, నిన్న చెప్పాను కదా 3/4 ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ జూన్లో ఈక్విటీ కొనుగోళ్లలో 3/4 అంటే 72% అట. ప్రిసైజ్గా చెప్పాలంటే 72% రిటైల్ ఇన్వెస్టర్లే కొన్నారట. మరి ఎవరెవరు అమ్మారనేది ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. అయితే ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది. ఏంటంటే ఆ డేటా మ్యూచువల్ ఫండ్స్లో రిడెంప్షన్ చాలా ఎక్కువగా ఉందని. మ్యూచువల్ ఫండ్స్ రిడెంప్షను జూన్లో మీరు కూడా చెక్ చేయండి డేటా. అంటే రిడెంప్షన్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు తిరిగి తీసేసుకున్న వాళ్ళు అనమాట. ఇది 13,535 crore అట విత్డ్రాల్స్. ఇది జూన్లో. మరి ఇంతకుముందు మేలో ఎంత ఉన్నాయంటే, మేలో కూడా విత్డ్రాల్స్ ఉన్నాయి. మేలో 7,904 అట. అంటే చెప్పటం ఏంటంటే 71% రైజ్. అంటే మేలోనూ విత్డ్రా చేసుకున్నారు మ్యూచువల్ ఫండ్స్ నుంచి, జూన్లోనూ విత్డ్రా చేసుకున్నారు. జూన్లో విత్డ్రాలు కొంచెం ఎక్కువ, బాగా ఎక్కువ అంటే 71% మోర్. ఇది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. అదర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్లు మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేశారు జూన్లో అని, రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది అని. ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ మధ్యకాలంలో 1.35 lakh న్యూ ఇన్వెస్టర్స్ వచ్చారట. న్యూ అంటే ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు. చెప్తున్నాను కదండి, మిడతల దండలాగా ప్రతిసారి ఈ ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు పెరుగుతుందంటే ఇన్వెస్టర్ల సంఖ్య ఇట్లా మార్కెట్లు పడినాయి అన్నప్పుడు, ఇప్పుడు మార్కెట్లు పడినాయి కాబట్టి కొనుక్కోవడానికి బాగుంటుంది, చౌకగా దొరుకుతున్నాయి అన్నది. రెండోది ఏంటంటే మార్కెట్లు బాగా పెరుగుతున్నా కూడా
ముఖ్యంగా ఐపీఓస్ అయ్యి వస్తే పెద్ద ఐపీఓస్కి వాటికి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పుడు ఐపీఓస్ కోసం కూడా చాలామంది కొత్తగా ఈ డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తారు. అట్లా సంవత్సరం పొడుగుతా అంటే ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఈ డిమాట్ అకౌంట్స్, కొత్త డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసేవాళ్ళు, ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉత్సుకత చూపించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇట్లాంటప్పుడు కొంచెం రికార్డు స్థాయిలో పెరుగుతుంది. చూడండి, 1.35 lakhs న్యూ, అంటే సో మెనీ డిమాట్ అకౌంట్స్ వర్ ఓపెన్. అంటే వాళ్ళ నుంచి వెళ్ళి ఉంటుందా ఫ్లో? దట్ ఈజ్ ఎ క్వశ్చన్. తర్వాత మ్యూచువల్ ఫండ్స్లోంచి విత్డ్రా చేసుకున్నారు కదా చాలామంది. అంటే మ్యూచువల్ ఫండ్లోంచి ఎందుకులే, అదేదో ఆ మాత్రం నేనే ఇన్వెస్ట్ చేసుకుంటాను, ఆ మాత్రం నాకు చేత కదా, లెట్ మీ ట్రై మై సెల్ఫ్. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏంటో ఎన్ఏవి చూపిస్తున్నారు, ఆ మాత్రం నేను చేసుకోలేనా అని కొంతమంది డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేశారా? మ్యూచువల్ ఫండ్స్లోంచి తీసి డబ్బులు వాళ్ళకి నచ్చినట్లుగా సెలెక్టెడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేశారా? దట్ ఈజ్ ఎ క్వశ్చన్. అంటే మ్యూచువల్ ఫండ్స్లోంచి తీసిన డబ్బులన్నీ ఇందులో ఇన్వెస్ట్ చేశారా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో తీసేసి దగ్గర పెట్టుకున్నారా అనేది అంత క్లియర్గా మనకు తెలియదు కదా. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ అయితే జూన్లో పెరిగింది. అది నిన్నటి వీడియోలో డిస్కస్ చేశాను, చూడని వాళ్ళు చూడండి తప్పనిసరిగా, అందులో సారాంశం ఏంటో మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈరోజు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా అమౌంట్ విత్డ్రా చేశారు. అంటే మేలోను విత్డ్రా చేసుకున్నారు, జూన్లోను విత్డ్రా చేసుకున్నారు. ఆ జూన్లో విత్డ్రా చేసుకున్నది మాత్రం కొంచెం చాలా ఎక్కువ అని మేతో కంపేర్ చేసుకుంటే. ఇంకొక థర్డ్ ఇష్యూ ఏంటంటే, మీకు సిప్ మోడ్లో కూడా నవంబర్ తర్వాత సిప్ మోడ్లో కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళ సంఖ్య తగ్గిందట. సిప్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తగ్గారట. అది కొంచెం విడ్డూరంగా ఉంది, కొద్దిగా, బాగా ఏం కాదు. అంటే సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళ సంఖ్య తగ్గకూడదు యాక్చువల్గా, కానీ సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళ సంఖ్య కూడా తగ్గిందట. ఇది వైజ్ స్టెప్ అని అనిపించటం లేదు. ఎందుకంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచి విత్డ్రా చేసుకుంటే ఓకే, తర్వాత చూద్దాంలేండి, అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి, మార్కెట్లు మళ్ళీ రికవర్ అయితే పికప్ అయితే మళ్ళీ ఎక్కడో స్టెబిలైజ్ అవుతాయి కదా, ఈసారి కరెక్షన్ వచ్చినప్పుడు చూద్దామని. ముఖ్యంగా ఈ విత్డ్రాల్స్ అండి, లిక్విడ్ ఫండ్స్ నుంచి బాగా విత్డ్రా చేశారట. 42,000 crore, 44,000 crore. సెకండ్, లిక్విడ్ ఫండ్స్ అంటే వేరే పర్టికులర్ పని కోసం పెట్టుండొచ్చు, తీసేసుకుని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి, తీసుకుని ఉండొచ్చు. ఇంకేదైనా అవసరానికి పర్టికులర్ పర్పస్ కోసం పెట్టుండొచ్చు, తీసుకుని ఉండొచ్చు. బట్ ఈ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో మల్టీ క్యాపు, లార్జ్ క్యాపు, మిడ్ క్యాపుల్లోంచి ఎక్కువ విత్డ్రాల్ అయ్యాయట. ఈ రిడెంప్షన్ మామూలుగా డెట్ ఫండ్స్ వాటిలో అంతగా లేదు వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం. అంటే ఈక్విటీల్లో నుంచే బయటికి వచ్చేసారు. అంటే మిడ్ క్యాపు, ఈ లార్జ్ క్యాపు, మల్టీ క్యాపు వీటిల్లోంచి విత్డ్రా అయిపోయారట. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇండస్ట్రీ హోప్స్ ఏంటంటే మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు, ముఖ్యంగా డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు వీళ్ళే మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, వీళ్ళల్లో చాలామంది పెడతారు అని. అది ఐఎమ్ నాట్ బయింగ్ దట్ స్టోరీ. అప్పుడు చేస్తారని నేను అనుకోవటం లేదు. అయితే స్మార్ట్ పీపుల్ ఉంటారు కదా, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 2 కేటగిరీస్ కదా. ఒకటి హెచ్ఎన్ఐస్, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్. సెకండ్ కేటగిరీ ఎవరంటే రిటైల్ ఇన్వెస్టర్స్ లైక్ యూ అండ్ మీ. అయితే హెచ్ఎన్ఐస్ ఆ పని చేయొచ్చు. ఎలాగా? మార్కెట్లు పికప్ అయినవి అవుతున్నాయి కదా అని చెప్పి విత్డ్రా చేసుకున్నారు, బాగుంది రిడెంప్షను. మళ్ళీ డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు నిజంగానే వాళ్ళు యాడ్ చేస్తారు, కొంత మ్యూచువల్ ఫండ్లో యాడ్ చేస్తారు, కొంత ఏమో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. హెచ్ఎన్ఐస్ అన్ని రకాలుగానే చేస్తారు. అట్లా తీసుకోవాలి. అంటే దీని నుంచి వీ కెనాట్ డ్రా కంక్లూజన్స్, డెఫినెట్ కంక్లూజన్స్ అయితే, ఇన్ఫరెన్సెస్ అయితే డ్రా చేయలేము. కానీ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, జూన్లో రిటైలర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు డైరెక్ట్గా ఈక్విటీస్లో. అదే జూన్లో మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బులు తీసేసుకున్నారు ఎక్కువ మంది. అది తర్వాత కొత్తగా అకౌంట్లు యాడ్ అయ్యాయి. మార్కెట్లు బాగా తగ్గుతున్నాయి కదా, అది విషయం. అయితే ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే
మరి తెలుసో తెలియకో సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు, కొత్తగా యాడ్ చేయటం లేదు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు, తర్వాత ఫైనాన్షియల్గా వెసులుబాటు కాక విత్డ్రా అయిపోయిన వాళ్ళు ఉంటారు. దట్స్ ద జెన్యూన్ రీజన్. అలా కాకుండా ఫైనాన్షియల్ వైబిలిటీ ఉంటే, ఫైనాన్షియల్లీ వైబుల్ అయితే, ఆ ఇష్యూస్ లేకపోతే ఇప్పుడు సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయటం ఆపకూడదు. ఎందుకంటే ఇప్పుడు 10,700 ఉంది, 11,000 అనుకుందాం, పోనీ 10,500 అనుకుందాం యావరేజ్న. మీరు ప్రతి మంతు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి రేపొద్దున 10,100కి 9,800కో 9,500కో మార్కెట్ వచ్చినా తగ్గినా మీరేమి చింతించవలసిన పని లేదు. ఎందుకని లేదంటే యావరేజ్ అయిపోతుంటుంది ఎవ్రీ మంత్. అందువల్ల ఏంటంటే సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మ్యూచువల్ ఫండ్లోనూ అక్కడను విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ దే హ్యావ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాగో తప్పదు, అదర్వైజ్ ప్లీజ్ కంటిన్యూ. ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంచెం మార్కెట్ రికవర్ అయింది కదా, మళ్ళీ పడిపోతుంది అంటున్నారు కదా, పడిపోయినప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాను అనుకుని ఇప్పుడు తీసేయకండి. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ దట్. అలా వదిలేయండి. ఇంకా సిప్ మోడ్లో కంటిన్యూ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలా ఎంత చేయగలిగితే అంత చేయండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ యాడ్ చేస్తున్నారు కాబట్టి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా యావరేజ్ అయిపోతున్నది, న్యాచురల్ యావరేజింగ్. ఈ న్యాచురల్ యావరేజింగ్ వల్ల ఏంటంటే ఒక నెల తగ్గినా ఒక నెల పెరిగినా అంతా యావరేజ్ అవుతుంది కాబట్టి ఫైనల్లీ దెర్ ఈజ్ నో ఇష్యూ, దెర్ ఈజ్ నో లాస్. ఓకే అండి. మ్యూచువల్ ఫండ్స్ ఈ ఇండెక్స్ ఫండ్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, చేయండి చక్కగా. తర్వాత విత్డ్రా చేయకండి, ఆపకండి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో కూడా ఈ సిప్ మోడ్లో పెట్టినప్పుడు ఆపకండి. దిస్ ఈజ్ గుడ్, డన్. ఇది విషయం. మరి మ్యూచువల్ ఫండ్స్లో రిడెంప్షను బాగానే ఉంది కదా, 13,535 కోట్లు జూన్లో, 7,904 కోట్లు మేలోను విత్డ్రా చేసుకున్నారు కదా. నేను ఒకటి అనుకుంటున్నాను, ఈ మ్యూచువల్ ఫండ్స్ కొంత అమ్మాయేమో. ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్లు కొంటున్నారు కదా, కొంత మ్యూచువల్ ఫండ్స్ కూడా అమ్మి ఉండొచ్చు. ఎందుకంటే రిడెంప్షన్ ప్రెషర్ ఉంది కదా, ఆ రిడెంప్షన్ ప్రెషర్ కోసం కొంత అంత క్యాష్ దగ్గర పెట్టుకోరు వాళ్ళు. అందుకని కొంత అమ్మి బహుశా మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ వీళ్ళకి రిడెంప్షన్ ఫండ్ రిడీమ్ చేసి ఉంటారు, అదొక రీజను. తర్వాత ఈ రిడెంప్షన్ ప్రెషర్ కానీ పెరిగితే రానున్న కాలంలో ఫర్ ఎనీ రీజన్ చెప్పి రాదు కదండి, సడన్గా వస్తుంది. ఈ రిడెంప్షన్ ఫండ్ విత్డ్రాలో పెరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో ఇంతకన్నా పెరిగితే, జూలై ఆగస్టులో ఎప్పుడైనా కానీ ఈ రిడెంప్షన్ అంటే మా డబ్బులు మాకు ఇచ్చేయండి అనే ట్రెండ్ కన్నా స్టార్ట్ అయితే అప్పుడు అక్కడ మ్యూచువల్ ఫండ్స్ విధిగా వాళ్ళకి అమ్మవలసి వస్తుంది. అమ్మి మార్కెట్లో అమ్మి ఆ డబ్బులు వీళ్ళకి ఇవ్వాలి, అంతే కదా. వాళ్ళ దగ్గర అంత రెడీగా క్యాష్ ఉండదు, అంత క్యాష్ పెట్టుకోరు. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు ఆ కరెక్షను అంటే గోరంత కొండంత అయినట్టు అది ఎఫ్ఐఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. వీళ్ళు అమ్మటం మొదలుపెట్టినప్పుడు ఎఫ్ఐఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటారు, వాళ్ళు అమ్మటం మొదలు పెడతారు. వీళ్ళు అమ్ముతుంటే ఇంకా రిటైలర్స్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు బెంబేలెత్తిపోతారు కదా. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంటే దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితులు వస్తాయన్నమాట. అంటే రిడెంప్షన్ ఇంకా ఫర్దర్ లేకుండా పెరగకుండా ఉంటే ఓకే, బాగానే ఉంటుంది స్టెబిలిటీ, లేకపోతే అక్కడ రిస్క్ ఉంది. ఎనీవే ఈ లెవెల్లో 10,700 11,000 రేంజ్లో ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం అయితే ప్రత్యేకించి లేదు కదా. ఉన్నాయి అమ్ముకోవటమే కదా. అమ్ముకోవడానికి ఇష్టం లేకపోతే ఉంచుకోవటమే. వెరీ లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళు అమ్ముకోని అవసరం లేదు. కొంచెం లిక్విడిటీ ఉంటే మంచిది కదా. ఎందుకని మంచిది, కొంత తీసేసి క్యాష్ దగ్గర పెట్టుకుంటాను అనుకునే వాళ్ళకి ఓకే. ఎందుకని మీకు పిఈ నిఫ్టీ 50 పిఈ 21 అబవ్ ఉన్నట్టుంది. నేను ఎగ్జాక్ట్గా రీసెంట్గా చూడలేదు, 21 అబవ్ ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇంత 10,700 10,800 రేంజ్కి మార్కెట్ వెళ్తే మరి ఉండదా.
ఉంటుంది కదా. మరి ఈ రేంజ్లో ఇలా ఉన్నది అంటే అది అట్రాక్టివ్ కానే కాదు కదా ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈక్విటీస్లో. అది విషయం, అది దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఏంటంటే మార్కెట్ ఇప్పటి వరకు అయితే ఢోకా లేదు, సజావుగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది, సెల్లింగ్ ప్రెషర్ లేదు. అయితే సెంటిమెంటు గన నెగిటివ్ అయితే, వీక్ అయితే అప్పుడు కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. 50 పాయింట్లు 100 పాయింట్లు తగ్గితే సెల్లింగ్ వచ్చిందని అనుకోవద్దు. హండ్రెడ్స్ ఆఫ్ అంటే 200 300 500 అట్లా అంత ఆ మొత్తం మీద పడితే, అంటే ఒక్కరోజు కాదు 2-3 రోజులు 4 రోజులు వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఒక వారంలో కానీ ఒక 400-500 పాయింట్లు 10 రోజుల్లో 400-500 పాయింట్లు అలా తగ్గినట్టయితే అక్కడ చెక్ చేసుకోవాలి. దెన్ అది కొంచెం హెల్దీ కరెక్షన్ అని అర్థం చేసుకోవాలి. అప్పుడు కొంచెం ట్రై చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు ఈ స్టేజ్లో బయింగ్ అయితే అవసరం ఉండదు. ఓకే అండి. సో హ్యాపీ వీకెండ్ అండి. సాటర్డే సండే ఎంజాయ్ చేయండి. సాటర్డే రేపు మనకి సెలవు ఉంటుందా లేకపోతే ఏదైనా వీడియో పెడతానా, అది దట్ ఐ డోంట్ నో. లెట్ మీ సీ. సండే క్లాస్ యథావిధిగా నార్మల్గా ఉండనే ఉంటుంది. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.